Hi, Techies. So, we were talking about data types. డేటా టైప్ స్పెసిఫికేషన్స్ కూడా కొద్దిగా చూసాం బేసిక్గా ఆల్మోస్ట్ ఇన్ ఎవ్రీ లాంగ్వేజ్ యూ గెట్ న్యూమరిక్ టైప్ టెక్స్ట్ టైప్ ఓకే. మిగతా కొన్ని లాంగ్వేజెస్లో స్ట్రింగ్ అని పిలుస్తారు టెక్స్ట్ డేటా అని, కొన్నింట్లో న్యూమరిక్ డేటా అని అంటారు. ఓకే, ఎనీ సి లాంగ్వేజ్ స్పెసిఫికేషన్స్ తీసుకుంటే వీ హ్యావ్ క్యారెక్టర్, ఇంటీజర్, ఫ్లోట్ అండ్ డబుల్. అండ్ ఆల్మోస్ట్ సి ప్లస్ ప్లస్ జావా ఈ స్ట్రీమ్లో ఇవి ఫిక్స్డ్. And when you declare a variable size is fixed based on data type and of course on operating system also. Variable size is not based on data. సో వేరియబుల్ సైజ్కి రిస్ట్రిక్షన్ ఉంది కాబట్టి దానిలో స్టోర్ అయ్యే డాటాకి కూడా రిస్ట్రిక్షన్ ఉంటుంది. దానిని కెపాసిటీ ఆఫ్ ఏ వేరియబుల్ అని పిలుచుకోవచ్చు మనం అర్థం చేసుకోవడానికి. అదర్వైజ్ దాన్ని ఒక టెక్నికల్ టర్మ్ వాడతారు, రేంజ్ ఆఫ్ డాటా టైప్ అని. రేంజ్ ఆఫ్ డాటా టైప్ అంటే ఆ డాటా టైప్ వాడితే ఏ రేంజ్లో మనం పని చేయొచ్చు అని అర్థం అక్కడ. ఓకే, ఇది పక్కకు పెడితే వీ హ్యావ్ కమ్ అక్రాస్ ఎ స్టేట్మెంట్. ఎలక్ట్రానిక్స్ అన్న పదాన్ని అర్థం చేసుకున్నప్పుడు వీ కమ్ అక్రాస్ సంథింగ్ లైక్ వీ హ్యావ్ ఎ మానిటర్, వీ హ్యావ్ ఎ కీబోర్డ్. ఆఫ్ కోర్స్ దీస్ ఆర్ కనెక్టెడ్ టు సంథింగ్ కాల్డ్ సిపియు బాక్స్. మదర్ బోర్డ్కి కనెక్ట్ అయి ఉంటాయి. కీబోర్డ్లో 5 అని టైప్ చేస్తే అది 101గా కన్వర్ట్ అయ్యి ఇలా వచ్చి ఇక్కడ మానిటర్ మీద 5 అని కనిపించింది. ఇక్కడ ఈ 5ని 101గా ఎవరు కన్వర్ట్ చేస్తారంటే డ్రైవర్స్ కన్వర్ట్ చేస్తాయి, కీబోర్డ్ డ్రైవర్. ఇప్పుడు 101 ఇక్కడ 5గా ఎలా కన్వర్ట్ అవుతుంది, ఎవరు కన్వర్ట్ చేస్తారంటే మానిటర్ డ్రైవర్. ఈ విషయాలని మనము ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలలో చూసాము. బట్ ఎనీహౌ, నిజం చెప్పాలి అంటే 5 అంటే అది 101గా కన్వర్ట్ అవ్వదు, అది వేరేగా కన్వర్ట్ అవుతుంది. వేరేగా అలా ఎలా కన్వర్ట్ అవుతుంది, ఎందుకు ఈజ్ ఫస్ట్ క్వశ్చన్. సెకండ్ క్వశ్చన్ ఈజ్, ఫర్ ఎగ్జాంపుల్ 5 అంటే ఓకే 101గా కన్వర్ట్ అయింది అనుకుందాం, మరి ఏ అంటే అది ఎలా కన్వర్ట్ అవుతుంది ఈజ్ అ బిగ్ క్వశ్చన్. ఏ కెనాట్ బి కన్వర్టెడ్, కెనాట్ బి కన్వర్టెడ్ ఇంటూ బైనరీ సిస్టమ్ బై డివైడింగ్ విత్ 2. టూతో డివైడ్ చేసి ఇలా ఏని మనము 101గా అలా మనము చేయాలి అంటే మనకి కుదరదు. సో అలాంటి సిచ్యువేషన్ కోసం ఆ, నేను ఒక స్టేట్మెంట్ని టైప్ చేస్తాను, జాగ్రత్తగా గమనించండి. ఇన్ సిస్టమ్స్ కీబోర్డ్ ఈచ్ కీ హ్యాస్ ఏ కోడ్ నంబర్ and when a user hits a key, its corresponding port number is converted into binary system and then transferred at the destination. This binary digits are converted into its corresponding decimal code number and then its corresponding symbol is displayed on a monitor. ఇది చెప్పడానికి ఇంగ్లీష్లో ఈ మాత్రం రాస్తే మనకు టిక్ పెట్టి మార్కులు పెట్టేస్తారు. బట్ ఇది మనకు ఎంత మాత్రం అర్థమైంది అన్నది దట్ మేక్స్ ఎ డిఫరెన్స్. యా, లిటరలీ మై కాన్సెప్ట్ ఈస్ దిస్. జాగ్రత్తగా చూడండి. పేపర్ మీద షుగర్ అని రాసి నాకిన వాడికి రుచి తెలియదు, చక్కెర నోట్లో వేసుకున్న వాడికి ఏ రుచి తెలుస్తుంది. మనం అందరూ ఇంటర్వ్యూ రూమ్ నుంచి ఇలా సర్టిఫికేట్లు ఫైళ్ళు ఎత్తుకొని ఎందుకు బయటికి వస్తాము అంటే, ఇక్కడ చక్కెర అన్నది పేపర్లో రాసుందే కానీ నోట్లోకి పోలేదు. నోటితో మనం నాకింది దేన్ని అంటే పేపర్ని మాత్రమే, చక్కెరని కాదు. అఫ్ కోర్స్ చక్కెర అని రాసున్న పేపర్ని. ఈ ఈ చక్కెర అని రాసున్న పేపర్కి ఈ సర్టిఫికేట్ పేపర్కి ఏం తేడా లేదండి. ఇక్కడ చక్కెర అని రాసుంది, రుచి లేదు. ఇక్కడ నీకు సి వచ్చు అని రాసుంది, నీ బుర్రలో సి లేదు. ఈ సంథింగ్ ఇంపార్టెంట్ దట్ యు ఆర్ సపోజ్ టు అండర్స్టాండ్. స్కిల్స్ ఆర్ ఆన్ సర్టిఫికేట్స్, నాట్ ఇన్ అవర్ స్కల్స్. సో
మనం మన స్కల్లోకి కంటెంట్ని లోడ్ చేయాలి అంటే అర్థమైతే కానీ స్కల్లో గుర్తుండదు. ఇప్పుడు అర్థం ఎలా చేసుకోవాలి ఈజ్ ద బిగ్గెస్ట్ క్వశ్చన్. సే ఫర్ ఎగ్జాంపుల్, యునో దోశ అని ఒకటి ఉంటుంది. దోశ ఇట్ నెవర్ లుక్స్ ట్రయాంగిల్, రైట్? దోశ ట్రయాంగిల్గా ఉంటే దాన్ని సమోసా అని అంటాం. ఇట్ వోంట్ లుక్ రెక్టాంగిల్. రెక్టాంగిల్గా ఉంటే దట్ కుడ్ బి ఎ బ్రెడ్ స్లై. దోశ జనరల్గా ఇట్ లుక్స్ ఎ సర్కిల్, గోల్గా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, మీ ఇంట్లో మీ పేరెంట్స్ ఎవరో లేకపోతే మీ ఫ్రెండ్స్ ఎవరో హోటల్కి వెళ్ళి దోశ పార్సల్ తీసుకొని రా అన్నారు అనుకోండి. మీరు హోటల్కి వెళ్తే వాడు దోశ అయితే ఇలాగే పూసుంటాడు, గోల్గా ఉంటుంది. ఏదో దానికి కారం పూసుంటాడు, ఆ మధ్యలో కూర పెట్టుంటాడు, మసాలా, పచ్చడి పక్కన సపరేట్గా ఇప్పుడు దాన్ని మీ ఫ్రెండ్ ఇంటి దగ్గర ఉన్నాడు, మీరు హోటల్లో ఉన్నారు. మీరు ఇలాగే రెండు చేతులతో ఈ దోశని అలా ఎత్తుకొని ఏదో ప్లేట్లో పెట్టుకొని ఎత్తుకొని అలా అయితే మీరు దోశని తీసుకురారు. మీరు పార్సల్ అన్న వెంటనే వాడేం చేస్తాడు అంటే ఈ దోశని రోల్ చేస్తాడు. ఇలా రోల్ చేసి పేపర్లో పెట్టి పేపర్ని ఫోల్డ్ చేసి ఇంత మాత్రం వచ్చేలా చేసి దానికి ఈ పక్కన పేపర్ ఫోల్డ్ చేసి ఈ పక్కన దారం కట్టి ఈ పక్కన దారం కట్టి ఇలా రోల్ చేసి దోశని ఇంటికి పంపిస్తాడు. ఇలా రోల్గా ఇంటికి వచ్చిన వెంటనే మీ ఇంట్లో ఏదో మీ నాన్నగారు చెప్పారనుకోండి, మీ నాన్నగారు ఆ రోల్ని అలాగే తీసి ఇలా నోరు తెరిచి నోట్లో పెట్టుకొని అలా రోల్ని కొరికి తినరు. దీన్ని మళ్ళీ ఓపెన్ చేసి ఇలా గోల్గా పెట్టుకొని ఒక్కొక్క ముక్క తుంచుకొని తింటారు. సో దిస్ ఇస్ వాట్ హౌ ఇట్ గోస్ ఆన్. ఏదో అలా గుర్తుండిపోయేందుకు ఒక రితంలో చెప్పుకుంటే చాలా జాగ్రత్తగా గమనించండి. దోశ హోటల్లో గోల్, ఇంట్లో గోల్, మధ్యలో అయి వచ్చింది రోల్. ఇలా ఏదో రిథమెటిక్గా పొయిటిక్గా చెప్పుకుంటే బాగా గుర్తుండిపోతాయి విషయాలు. సో దోశ హోటల్లో గోల్, ఇంట్లో గోల్, అయి వచ్చింది రోల్. లాగా, లాగా, సేమ్ కాన్సెప్ట్ యాజ్ ఇట్ ఈస్. ఇది మీ కీబోర్డ్. కీబోర్డ్లో మీరు క్యాపిటల్ ఏ అని టైప్ చేశారు ఫర్ ఎగ్జాంపుల్. క్యాపిటల్ ఏ అని టైప్ చేసిన వెంటనే ఏ కెన్ నాట్ బి కన్వర్టెడ్ ఇంటూ బైనరీ డిజిట్స్. అది కంప్యూటర్ తయారు చేసినోడికి తెలుసు. అందుకు వాడేం చేశాడంటే కీబోర్డ్లో ప్రతి కీకి ఒక కోడ్ నెంబర్ ఇచ్చాడు. ఫర్ ఎగ్జాంపుల్, క్యాపిటల్ ఏ అన్న కీకి కోడ్ నెంబర్ 65. ఒకటి రెండు గుర్తుపెట్టుకుంటే చాలు, ఇవన్నీ ఏం బట్టి పట్టే పని లేదు. క్యాపిటల్ ఏ యొక్క కోడ్ నెంబర్ 65. సో మీరు కీబోర్డ్లో క్యాపిటల్ ఏ టైప్ చేసిన వెంటనే దాని కోడ్ నెంబర్ 65 బైనరీ సిస్టంలో కన్వర్ట్ అవుతుంది. బైనరీ సిస్టంలో కన్వర్ట్ అయ్యి అది వైర్ల ద్వారా మానిటర్ వరకు పోతుంది. అంటే ఇప్పుడు మానిటర్ దగ్గరికి ఎవరు వచ్చినారంటే బైనరీ సిస్టంలో 65 వచ్చింది. వచ్చిన వెంటనే ఈ మానిటర్ డ్రైవర్ ఏం చేస్తుంది అంటే ఈ బైనరీ సిస్టంలో వచ్చిన దాన్ని డెసిమల్ వాల్యూ 65గా మార్చుకుంటుంది. మార్చుకున్న తర్వాత 65 యొక్క అంటే 65 అనే నంబర్ యొక్క సింబల్ ఏదైతే ఉందో దాన్ని తీసుకెళ్ళి మానిటర్ మీద పెడుతుంది. కాబట్టి మీకు ఏ అని టైప్ చేస్తే ఏగానే కనిపిస్తుంది. సో లిటరల్లీ దోశ హోటల్లో గోల్, ఇంట్లో గోల్, మధ్యలో ఐ వచ్చింది రోల్ లాగా, కీబోర్డ్లో క్యాపిటల్ ఏ, మానిటర్ మీద క్యాపిటల్ ఏ, అది మధ్యలో రోల్ అయ్యి వచ్చింది. అంటే దాని కోడ్ నెంబర్ బైనరీ సిస్టంలో కన్వర్ట్ అయ్యి ట్రాన్స్ఫర్ అయ్యి వచ్చింది. దట్స్ ఇట్. ఈజ్ అ సింపుల్ థింగ్. అంటే చాలా జాగ్రత్తగా ప్రపంచంలో ఏ కీబోర్డ్లో అయినా సరే క్యాపిటల్ ఏ అంటే దాని కోడ్ నెంబర్ 65 అనే పెట్టాలి అని వాడు ఒక రూల్ పెట్టినాడు. కాబట్టి ప్రపంచంలో ఏ కీబోర్డ్లో మీరు క్యాపిటల్ ఏ నొక్కినా దాని కోడ్ నెంబర్ 65. అండ్ స్మాల్ ఏ కోడ్ నెంబర్ ఈజ్ ఫిక్స్డ్, దాని కోడ్ నెంబర్ ఈజ్ 97. ఫర్ ఎగ్జాంపుల్, మీరు అంటే 5 అంటే 101గా కన్వర్ట్ అవుతుంది అన్నారు కదా అని అంటే అది కూడా తప్పు. 101గా కన్వర్ట్ అవుతుంది. ఎందుకనంటే క్యాపిటల్ ఏ ఒక సింబల్, స్మాల్ ఏ ఒక సింబల్, ఆస్ట్రిస్క్ ఒక సింబల్, ఆంపర్సెంట్ ఒక సింబల్, 5 కూడా ఒక సింబల్. 5 అన్న సింబల్ యొక్క కోడ్ నంబర్ 53. అంటే ఖచ్చితంగా చెప్తే కీబోర్డ్లో మీరు 5 అని టైప్ చేస్తే దాని కోడ్ నెంబర్ 53 బైనరీ సిస్టంలో కన్వర్ట్ అయ్యి ట్రాన్స్ఫర్ అయ్యి డెస్టినేషన్కి 53గానే చేరి 53 యొక్క సింబల్ ఏదైతే ఉందో అంటే 53 అనే కోడ్ నెంబర్ ఏ సింబల్దో ఆ సింబల్ మానిటర్ మీద డిస్ప్లే అవుతుంది. కాబట్టి మీరు 5 అని నొక్కితే 5 అని వస్తుంది. ఇది అక్కడ జరుగుతున్న కాన్సెప్ట్ ఇంటర్నల్గా. దీన్ని కొంచెం జాగ్రత్తగా గమనిస్తే ఓకే, దీన్ని కొంచెం జాగ్రత్తగా గమనిస్తే సారీ, ఇప్పుడు కీబోర్డ్లో ఎన్ని సింబల్స్ ఉన్నాయి అన్నది చాలా ఇంపార్టెంట్.
ఇది ఫస్ట్ క్వశ్చన్. సెకండ్ క్వశ్చన్, అసలు ఈ కోడ్ నెంబర్స్ ఇవన్నీ ఇచ్చింది ఎవరు అంటే దీనిని ఇచ్చింది అమెరికన్స్. ఇది చాలా ఇంపార్టెంట్ పదము, జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. అంటే ఇట్లాంటి పనికిమాలిన పనులన్నీ చేసేది వాళ్ళే. ఒకవేళ వేరే వాళ్ళు చేసినా మేమే చేసినాము అని చెప్పుకునే రకాలు వాళ్ళు. సో దీన్ని తయారు చేసింది ఎవరంటే అమెరికన్స్. ఇది ప్రపంచంలో ఎవడన్నా కానీ హార్డ్వేర్ కాంపోనెంట్ కీబోర్డ్ని తయారు చేయలేనంటే వాడు ఇవే కోడ్ నెంబర్స్ పెట్టుకోవాలి అని వాడు ఒక రూల్ పెట్టినాడు. కాబట్టి ఈ కోడ్ నెంబర్స్ ఏవైతే ఉన్నాయో, కోడ్ నెంబర్స్ ఇవి, సారీ, యా సారీ. సో ఈ కోడ్ నంబర్స్ అమెరికన్స్ తయారు చేశారు. ఇది స్టాండర్డ్ కోడ్ నంబర్స్. ఓకే. అంటే ప్రపంచంలో ఎవరు కీబోర్డ్ తయారు చేసినా ఇవే కోడ్ నంబర్స్ పెడతారు. అంటే ఎక్కడ పెడతారు అంటే కీబోర్డ్లో ఏం పెట్టరు, దాని డ్రైవర్స్లో అలా ఉంటుంది. ఎన్నో కీ నొక్కితే ఏది రావాలి. అసలు ఈ కోడ్ నంబర్స్ దేనికి పనికి వస్తాయి అంటే ఫార్ ఇన్ఫర్మేషన్ ఇంటర్చేంజ్. ఈ పదాలు కొంచెం జాగ్రత్తగా గమనించండి. ఇన్ఫర్మేషన్ ఇంటర్చేంజ్ కోసం పనికొస్తాయి. ఇంటర్చేంజ్ అంటే ఇద్దరి మధ్య జరగాలి. ఆ ఇద్దరు ఎవరు అని అంటే, ఒకటి కంప్యూటర్, రెండు కంప్యూటర్ని వాడుకునేవాడు ఎవడైనా కానిలే, ప్రోగ్రామర్ కూడా కంప్యూటర్ని వాడుకుంటున్నాడు కాబట్టి వాడు కూడా ఒక యూజరే. Hmm. వీళ్ళిద్దరి మధ్య ఇన్ఫర్మేషన్ ఇంటర్చేంజ్ చేసుకోవడానికి పనికొచ్చే కోడ్ ఇది. అంటే వీడేమో ఏబిసిడి అనుకుంటాడు, క్యాపిటల్ లెటర్స్ ఫర్ ఎగ్జాంపుల్. కంప్యూటర్ ఏమో దాన్ని 65, 66, 67, 68 అని అనుకుంటుంది. ఇది కొంచెం జాగ్రత్తగా గమనించండి. వీడి ఏబిసిడి అనుకుంటాడు, ఇదేమో 65, 66, 67, 68 అని పని చేస్తుంది. పని చేసినాక మళ్ళీ వీడికి చూపించేటప్పుడేమో ఏబిసిడి అని చూపిస్తుంది. ఎందుకంటే ఇది ఎప్పుడు నంబర్లతో పని చేస్తాడు, వీడు ఎప్పుడు ఏబిసిడీలతో పని చేస్తాడు. సో వీళ్ళిద్దరి మధ్య ఇన్ఫర్మేషన్ ఇంటర్చేంజ్ కోసం పనికొచ్చే కోడ్ కాబట్టి దీనిని అమెరికన్ స్టాండర్డ్ కోడ్ ఫార్ ఇన్ఫర్మేషన్ ఇంటర్చేంజ్ షార్ట్కట్లో ఆస్కీ కోడ్ అని పిలవడం మొదలైంది. ఈ పదాలు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఆస్కీ కోడ్ అంటే ఇదే. ఇది ఫస్ట్ కాన్సెప్ట్. దెన్ యాజ్ దిస్ కోడ్ ఈజ్ designed by Americans and Americans, okay, and it is a standard code. It is generally called ASCII code, say American Standard Code for Information Interchange. ఇది ఫస్ట్ కాన్సెప్ట్. దెన్ కమ్స్ సెకండ్ కాన్సెప్ట్. సో మన ఇప్పుడు ఏదైతే మనం కీబోర్డ్ వాడుతున్నామో దాన్ని స్టాండర్డ్ కీబోర్డ్ అని పిలుస్తారండి. స్టాండర్డ్ కీబోర్డ్ అంటే దీనికంటే దీనికంటే ముందు వేరే కీబోర్డ్ ఉండేదా అంటే ఉండేది. దేర్ వాజ్ ఏ ప్రీవియస్ కీబోర్డ్. ఇది కొంచెం జాగ్రత్తగా గమనించండి, ఎందుకంటే ఇవి మన కొంప ముంచే విషయాలు దీనిలో ఉంటాయి. ఈ విషయాలు ఎవరు డిస్కస్ చేయరు, ఎందుకంటే ఇది అవసరం లేదు, పాత కీబోర్డ్ ఇప్పుడు లేదు కదా మనకెందుకు అని అంటారు. కానీ ఇంటర్నల్ స్టాండర్డ్స్ అలాగే ఉంటాయి. ఇది మొత్తం తెలిస్తే మీరు అర్థం చేసుకోగలరు. దట్ టర్న్స్ ఇన్ టు సమ్ కైండ్ ఆఫ్ నాలెడ్జ్. విజ్ఞానము అని అంటారు తెలుగులో చెప్తే. జ్ఞానము కాదు, విజ్ఞానము. ఇది జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. సో పాత రోజుల్లో ఒక కీబోర్డ్ ఉండేది. దానిలో ఇప్పుడు మన కీబోర్డ్లో ఎలా ఉంటాయని అంటే ఏదో 1 2 3 4 నంబర్లు, జీరో 1 నుంచి 0 వరకు, ఆ తర్వాత QWERT డాష్ డాష్ డాష్, ఆ నెక్స్ట్ లైన్లో ASDFGH, ఆ కింద లైన్లో ZX, ఒక సీక్వెన్స్లో ఉండదు. పాత కీబోర్డ్లో అలా ఉండేది కాదు. ఈ కీబోర్డ్ అనేది మన టైప్ మిషన్కి, టైప్ మిషన్లో ఆల్ఫాబెట్స్ ఎలా ఉంటాయో ఆ స్టాండర్డ్స్లో పెట్టినారు ఈ కీబోర్డ్ని. పాతకాలంలో వేరే కీబోర్డ్ ఉండేది, దానిలో ఇన్ని సింబల్స్ ఉండేటివి కాదు. ఇది కొంచెం జాగ్రత్తగా గమనించండి. సో పాతకాలంలో ఆ కీబోర్డ్లో అంటే క్యాపిటల్ ఏ ఒకటి, స్మాల్ ఏ ఒకటి, క్యాపిటల్ బి ఒకటి, స్మాల్ బి ఒకటి, ఇలా మొత్తం మీద ఎన్ని సింబల్స్ ఉండేటివి అంటే 128 సింబల్స్ ఉండేటివి. మరి ఇప్పుడు కీబోర్డ్లో ఎన్ని ఉన్నాయంటే టోటల్గా 256 సింబల్స్ ఉన్నాయి. అంటే క్యాపిటల్ ఏ ఒకటి, స్మాల్ ఏ ఒకటి, లెఫ్ట్ పెరాన్సస్ ఒకటి, రైట్ పెరాన్సస్ ఒకటి, ఓపెనింగ్ బ్రేస్ ఒకటి, క్లోజింగ్ బ్రేస్ ఒకటి,
అదేదో టిల్డే అని సింబల్ పిలుస్తారు, యాంపర్సెంట్ ఒకటి, యాస్టరిస్క్ ఒకటి, ఇలా అండర్ స్కోర్ ఒకటి, ఇలా మొత్తం మీద 256 సింబల్స్ ఉన్నాయి. ఓకే. సో ఇప్పుడు వీటికి కోడ్ నెంబర్స్ ఎలా ఇచ్చారు అని అంటే, ఆ, ఈ 128 దీన్ని సగం చేశారు. 128ని సగం చేస్తే 64, అంటే 64 నెగిటివ్ నెంబర్లు, 64 పాజిటివ్ నెంబర్లు దీనికి కోడ్ నెంబర్స్ ఇచ్చారు. అలా ఎలా ఇచ్చారు అని అంటే, -64 నుంచి -1 వరకు ఇవన్నీ నెగిటివ్ నెంబర్స్. ఓకే. మరి పాజిటివ్ సైడ్ వచ్చినప్పుడు ఇక్కడ 1 to 64 అని అనలేదు. ఎందుకనంటే ఈ 1కి -1కి మధ్య సున్నా అని ఒకటి ఉంది కదా. సున్నా కూడా బీ క్లియర్, మనకు మ్యాథమెటిక్స్లో జీరో ఈజ్ ఎ న్యూట్రల్ నెంబర్, కానీ ఎలక్ట్రానిక్స్లో జీరో ఈజ్ ఫస్ట్ పాజిటివ్ నెంబర్. ఎందుకు అన్నది మళ్ళీ చూస్తాం. ప్రస్తుతానికి ఇది మాత్రం అర్థం చేసుకోండి. సే ఇన్ కంప్యూటర్స్ ఆర్ ఇన్ ఎలక్ట్రానిక్స్ జీరో ఈజ్ అ ఫస్ట్ పాజిటివ్ నెంబర్ కాబట్టి జీరోతో కలుపుకొని మనకి ఇక్కడ 63 వచ్చేసరికి 64 నెంబర్లు అయిపోయి ఉంటాయి. అంటే నెగిటివ్ సైడ్ 64 నెంబర్లు, పాజిటివ్ సైడ్ 64 నెంబర్లు, జీరోతో స్టార్ట్ అవుతుంది కాబట్టి పాజిటివ్ సైడ్ ఎప్పుడు ఒకటి తక్కువ ఉంటాయి. పాత కీబోర్డ్లో ఇలా ఉండేది. ఓకే. ఇప్పుడు ఆ కీబోర్డ్ లేదు, దాన్ని చూడడానికి కూడా కనిపించదు కాబట్టి దాన్ని పక్కకు పెట్టేస్తాం. దాన్ని పక్కకు పెట్టి ఇప్పుడు మనం వాడుతున్న కీబోర్డ్ని చూస్తాం. మనం వాడుతున్న కీబోర్డ్లో ఎన్ని సింబల్స్ ఉన్నాయి అని అంటే 256 సింబల్స్. ఇప్పుడు దీన్ని కూడా సగం చేశాడు. దీన్ని సగం చేస్తే యూ గెట్ -128 టు 127. ఎందుకనంటే ఇక్కడ జీరో ఇంక్లూడ్ అయింది కదా, కాబట్టి పాజిటివ్ సైడ్ ఒకటి తక్కువ ఉంటుంది. సో ఇవి మొత్తం 256 సింబల్స్ యొక్క కోడ్ నంబర్స్. సో లిటరల్లీ వి కాల్ ఇట్ ASCII కోడ్ కాన్సెప్ట్. ఓకే. సో మన స్టాండర్డ్ కీబోర్డ్ కెన్ ప్రొడ్యూస్ 256 సింబల్స్ వేర్ ఈచ్ సింబల్ ఈస్ గివెన్ విత్ ఏ కోడ్ నెంబర్ కాల్డ్ ASCII కోడ్ ఇన్ యువర్ కీబోర్డ్. వెన్ యూ హిట్ ఎ కీ, మీరు ఒక కీని అలా నొక్కితే దానికి సంబంధించిన కోడ్ నెంబర్ బైనరీ సిస్టంలో కన్వర్ట్ అయ్యి ట్రాన్స్ఫర్ అవుతుంది. ఆ, అంటే దాని కోడ్ నెంబర్ బైనరీ సిస్టంలో కన్వర్ట్ అయ్యి అని అంటే దాని కోడ్ నెంబర్ -128 నుంచి 127 వరకు వాటి మధ్య ఏదైనా ఒక నెంబర్ ఉండొచ్చు. తప్పితే -128 కంటే చిన్న నెంబరు, 127 కంటే పెద్ద నెంబరు ఉండదు. బట్ ఎనీహౌ ఇలా నెగిటివ్ పాజిటివ్ కాకుండా మేము మామూలుగా చెప్పుకుంటాం సార్. అంటే అన్సైన్డ్ నెంబర్స్గా చెప్పుకుంటే 0 నుంచి 255 వరకు. ఎందుకనంటే జీరో ఇస్ ద ఫస్ట్ పాజిటివ్ నెంబర్ కాబట్టి టోటల్ 256 సింబల్స్ ఉంటాయి. ఆ, వాటి కోడ్ నెంబర్స్ 0 నుంచి 255 వరకు ఉంటాయి అని కూడా చెప్పుకోవచ్చు. ఇది అన్సైన్డ్ ఫార్మేట్లో చెప్పుకుంటున్నాము, ఇది సైన్డ్ ఫార్మేట్లో చెప్పుకుంటున్నాము, అంతే తేడా. చెప్పుకునే ఫార్మేట్ మారిందే కానీ నెంబర్ ఆఫ్ కీస్ ఎక్కడ మారలేదు. దీనిని బాగా గుర్తుపెట్టుకోండి. మీకు ప్రపంచంలో ఎక్కడైనా కానీ 255 అన్న నెంబర్ వచ్చింది అంటే అదేదో ASCII కోడ్కి సంబంధించిన నెంబరు. టోటల్ 255, 256 అని వస్తే కూడా కాన్సెప్ట్ అదే. 0 to 255 నెంబర్లు ఉంటాయి. మొత్తం 256 కోడ్ నెంబర్లు ఉన్నాయి. లేదా దాన్నే సైన్డ్గా చెప్పుకుంటే -128 127. ఇప్పుడు ఈ -128 127 ఎక్కడన్నా మనం విన్నామా అంటే కాస్త జాగ్రత్తగా గమనించారనుకోండి. నిన్న మనం చెప్పుకునింది అదేనండి. ఓ ఇక్కడ చాలా వచ్చేసినాయి గీతలు. ఆ, సో క్యారెక్టర్ డాటా టైప్ రేంజ్ ఎంత అంటే -128 127 అని మనం ఏదైతే చెప్పుకున్నామో ఇది అలా ఎలా చెప్పుకున్నాము, -128 127 అని ఎలా చెప్పుకున్నాము అంటే ఇన్ని అక్షరాలు పడతాయని అర్థం కాదు. మీరు కీబోర్డ్లో ఏ కీ నొక్కినా అది ఒక క్యారెక్టర్, అది ఒక సింబల్. టోటల్గా ఎన్ని సింబల్స్ అంటే 256 సింబల్స్. మరి వాటి కోడ్ నెంబర్స్ అంటే -128 127 అని ఇక్కడ మనము ఆ, ఏమంటారు దాన్ని, క్యారెక్టర్ డాటా టైప్ కదా. స్మాల్ a to స్మాల్ z, క్యాపిటల్ A to క్యాపిటల్ Z, మళ్ళీ 0 to 9 నెంబర్స్, మళ్ళీ ఈ సింబల్, మళ్ళీ ఈ సింబల్, ఇలా చెప్పుకుంటూ పోతే ఇక్కడ పెద్ద లిస్ట్ రాయాల్సి ఉంటుంది. కాబట్టి ఇక్కడ రేంజ్ని మనం ఎలా చెప్పుకున్నామని అంటే కోడ్ నెంబర్స్ ద్వారా చెప్పుకున్నాము అని గమనించాలి. ఇది క్యారెక్టర్ డాటా టైప్ యొక్క రేంజ్ స్పెసిఫికేషన్. నేను మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. ఇక్కడ క్యారెక్టర్ డాటా టైప్ అంటే టెక్స్ట్ కదా చెప్పుకోవాలి అని అంటే ఇలా చెప్పుకుంటూ పోతే అదొక పెద్ద చాంతాడంత లిస్ట్ అవుతుంది. అలా అలా చెప్పడం
కష్టమవుతుంది కాబట్టి ఈ రేంజ్ని మనము కోడ్ నెంబర్స్ ద్వారా చెప్పుకుంటున్నాము. మిగతా ఇవన్నీ కోడ్ నెంబర్స్ ద్వారా చెప్పుకునేటివి, ఇవన్నీ డైరెక్ట్ వాల్యూసే. క్యారెక్టర్ డేటా టైప్ రేంజ్ మాత్రం కోడ్ నెంబర్స్ ద్వారా చెప్పుకున్నాము. సో ఏంటివి ఇవి అంటే ఆస్కీ కోడ్ నెంబర్స్. అది ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన కాన్సెప్ట్. సరే, దీన్ని పక్కకు పెడదాం. దీన్ని పక్కకు పెట్టి ఇప్పుడు ఇది వెరీ లైవ్ కాన్సెప్ట్ అండి. చాలా ప్రాక్టికల్గా అర్థం చేసుకుంటే కానీ అర్థం అవ్వదు. ఐ ప్రామిస్, నిజంగా అర్థం అవ్వదు. దీనిలో అదేం పెద్ద యుద్ధం ఏం కాదు. మనకి ఒక బిట్ స్పేస్ ఉందనుకోండి, దానిలో ఒక బైనరీ డిజిట్ పడుతుంది. అంటే మీరు సినిమాకి పోయేటప్పుడు ఒక టికెట్ కొన్నారనుకోండి, ఒక సీట్ మీకోసం రిజర్వ్ చేశారనుకోండి, ఒకరు కూర్చోవచ్చు. ఇద్దరు కూర్చోవాలంటే కుదరదు. ఎవరు కూర్చోవచ్చు అంటే నువ్వన్నా కూర్చో, మీ ఫ్రెండ్ అన్న కూర్చొనిలే, మీ అమ్మగారు కూర్చొని, మీ నాన్నగారు కూర్చొని, మీ అక్క కూర్చొని, మీ చెల్లెలు కూర్చొని, మీ అన్న కూర్చొని, మీ తమ్ముడు ఎవరైనా ఒక్కరు కూర్చోవచ్చు. ఎవరు కూర్చోవాలంటే ఎవరైనా కూర్చోవచ్చు. మరి ఇక్కడ ఒక బిట్ స్పేస్ ఉందనుకోండి, దానిలో ఏదర్ జీరో పడుతుంది, జీరో అని పెట్టొచ్చు, లేదా వన్ అని పెట్టొచ్చు. ఇది చాలా ఇంపార్టెంట్. బైనరీ డిజిట్స్ మనం తీసుకుంటే యూ హ్యావ్ జీరో, వన్. నెక్స్ట్ బైనరీ డిజిట్స్, నెక్స్ట్ నెంబర్ ఏది అంటే 10. అంటే జీరోస్ని వన్స్ని వాడి రాయగలిగిన నెక్స్ట్ నెంబర్ 11. నెక్స్ట్ నెంబర్ 100. నెక్స్ట్ నెంబర్ 101. నెక్స్ట్ నెంబర్ 110. నెక్స్ట్ నెంబర్ 111. లెక్క పెట్టారనుకోండి, జీరో, ఇది మామూలుగా మన వాల్యూ 1, ఇది 2, ఇది 3, ఇది 4, ఇది 5. 5 అంటే 101. ఇది లెక్క. దీని నెక్స్ట్ నెంబర్ ఏమొస్తుంది అంటే జీరోస్ వన్స్ వాడి రాయగలిగిన నెక్స్ట్ పెద్ద నెంబర్ 1000, 5, 6, 7, 8. అంటే 8ని మీరు బైనరీ సిస్టంలో కన్వర్ట్ చేస్తే దట్ బికమ్స్ 1000. ఇది చాలా బేసిక్ కోర్ కాన్సెప్ట్. దీన్ని గుర్తుపెట్టుకొని లెట్ us గో ఫర్ ఎ సింపుల్ అనాలిసిస్, బేసిక్ అనలిటిక్స్, చిన్న మ్యాథమెటిక్స్, అప్లయింగ్ కామన్ సెన్స్. ఇది చాలా ఇంపార్టెంట్. అంటే ఇప్పుడు మనకి రెండు బిట్ల స్పేస్ ఉంటే, 2 బిట్స్ స్పేస్ ఉంటే మీరు 00 అని పెట్టొచ్చు, 01 అని పెట్టొచ్చు, 10 అని పెట్టొచ్చు, లేదా 11 అని పెట్టొచ్చు. నెక్స్ట్ నెంబర్ 100, దీనిలో పట్టదు, ఎందుకంటే ఇక్కడ ముగ్గురు వచ్చినారు, ఇక్కడ 2 సీట్లే ఉన్నాయి. ఇది చాలా ఇంపార్టెంట్. ఇది కామన్ సెన్స్. అంటే 3 బిట్స్ స్పేస్ ఉంటే యూ కెన్ రైట్ 000 అని పెట్టొచ్చు, 001 అని పెట్టొచ్చు, 010 అని పెట్టొచ్చు, 011 అని పెట్టొచ్చు, 100 అని పెట్టొచ్చు, 101 అని పెట్టొచ్చు, 110 అని పెట్టొచ్చు, 111 అని పెట్టొచ్చు. నెక్స్ట్ నెంబర్ పెట్టలేము, ఎందుకంటే నెక్స్ట్ నెంబర్ ఇస్ 1000. 4 డిజిట్లు వస్తాయి, దీనిలో పట్టదు. ఓకే. ఇప్పుడు 4 బిట్స్ స్పేస్ ఉందనుకోండి, ఇది కొంచెం పెద్ద నెంబర్లు వచ్చేస్తాయి. అంత పెద్దగా ఎందుకు ఆలోచించాలి, కానీ మనం ఒక షార్ట్ కట్ వెతుక్కుందాం. బేసిక్ అనలిటిక్స్ అనేది అదే. ఇక్కడ 2 వచ్చినాయి, ఇక్కడ 1, 2, 3, 4 వచ్చినాయి, రైటా? ఇక్కడికి వచ్చేసరికి 1, 2, 3, 4, 5, 6, 7, 8 నంబర్లు వచ్చినాయి. అంటే ఇక్కడ ఎంత రావచ్చు అంటే చాలా చిన్న లెక్క. 2 2 4, 4 2 8. సో యూ లిటరలీ గెట్ 8 2 16. అంటే 5 డిజిట్లు ఉంటే 16 2 32. ఐ డోంట్ థింక్ దీనిలో ఏం కన్ఫ్యూజన్ లేదనుకుంటా, చాలా చిన్న లెక్క. 16 32. అంటే నెక్స్ట్ 6 డిజిట్లు ఉంటే 32 2 అంటే 7 డిజిట్లు ఉంటే 64 ఇంటూ 2, 64 + 64 ఆల్ ది సేమ్ 128. అంటే 8 డిజిట్లు ఉంటే బీ క్లియర్ 256. అదే మనం ఇక్కడ చూసింది. ఇప్పుడు చాలా జాగ్రత్తగా ఆలోచించండి. ఇక్కడ 1 ఉంటే 2, 2 ఉంటే 4, 3 ఉంటే 4, 8. ఓకే. ఇక్కడ 4 ఉంటే 8 4లా, ఇలా ఏం లెక్కలు జరగట్లేదు. ఏదో ఇది ఈ పక్కన స్క్వేర్ అవుతూ వస్తుంది, రైటా? కానీ దీనికి దీనికి ఏం సంబంధం అని ఆలోచించడం మొదలు పెట్టారనుకోండి, చాలా చిన్న లెక్క. ఇక్కడ 1 డిజిట్ ఉంటే ఎన్ని నంబర్లు పడతాయి అంటే ఈ రెండిట్లో ఏదో ఒకటి పడుతుంది అంతే. ఎన్ని నంబర్లు పడతాయంటే
2 to the power of 1. ఇది 1 డిజిట్ కదా, 1 బిట్ కదా, కాబట్టి 2 to the power of 1. ఇక్కడ 2 ఉంటే 2 to the power of 2. ఇక్కడ 3 ఉంటే 2 to the power of 3. ఇక్కడ 4 ఉంటే 2 to the power of 4. 2 to the power of 4 అంటే 16. ఇది 2 to the power of 5 దాని రేంజ్, 2 to the power of 6 దాని రేంజ్, 2 to the power of 7 దాని రేంజ్, 2 to the power of 8 దాని రేంజ్. అంటే ఇప్పుడు 16 ఉంటే నౌ ద క్వశ్చన్ స్టార్ట్స్. ఇక్కడ 8 తర్వాత 9, 10, 11, 12, 13, 14, 15 నేను రాయలేదు. మరి 16 ఉంటే చాలా బేసిక్ లెక్క. 2 4 అయింది. ఇక్కడ మళ్ళీ అనలిటిక్స్. 2 4 అయింది, 4 8 అయింది, 8 16 అయింది. జాగ్రత్తగా చూడండి. 2 4 అయింది, 4 8 అయింది, 8 16 అయింది. ఇక్కడ 2 అంటే 4, ఇక్కడ 4 అంటే 4 ఇక్కడికి వచ్చేసరికి ఏమైంది అంటే 4 స్క్వేర్, 4 ఇంటూ 4 16. ఇక్కడ 4 8 అయింది. ఓకే, ఐ విల్ డూ ఎ థింగ్. ఎలాగో ఈ నెంబర్లు గుర్తున్నాయి కాబట్టి నవ్ అబ్జర్వ్. 2 4 8 16. 2 అంటే ఇక్కడ 4, 4 అంటే 4 ఇంటూ 4 16. ఇక్కడ 4 2s are 8 అయింది. ఇక్కడ మల్టిప్లై 2 అవుతే ఇక్కడ ఈ వాల్యూస్ మల్టిప్లై అవుతుంది. జాగ్రత్తగా ఇక్కడ మల్టిప్లై 2 అయితే ఇక్కడ ఇది స్క్వేర్ అవుతుంది. అంటే ఇక్కడికి వచ్చేసరికి 16 స్క్వేర్ 256. అంటే 16 అంటే ఎంత అవుతుంది? 8 2s are ఇక్కడ 16 అయింది కదా. ఇప్పుడు ఇక్కడ ఎంత అవుతుంది అంటే 256 స్క్వేర్. సే 256 ఇంటూ 256 అంటే యూ గెట్ 65,536. అంటే మీరు లెక్కలో చాలా ఫాస్ట్ సార్, ఇది భలే చెప్పేశారని అందండి. 25 సంవత్సరాలుగా ఈ లెక్కలు చెప్తానే ఉన్నాను కాబట్టి ఈ నంబర్ టక్కని గుర్తుండిపోయింది. 65,536. సారీ, నేను 6 అన్నాను, 4 రాశాను. 65,530. ఇప్పుడు దీన్ని కరెక్ట్గా సగం చేశారనుకోండి, దట్ కమ్స్ టు 32,768. దీనిలో సగం చేస్తే బై 2 చేస్తే రైటా. సే 16 బిట్స్ అంటే 2 బైట్స్. అలా ఎందుకు 16 బిట్స్ అంటే 2 బైట్స్? 20 బిట్స్ పెట్టొచ్చు కదా. ఓకే, ఈవెన్ దట్ వీ విల్ సీ నౌ. సే 16 బిట్స్ అంటే 2 బైట్స్. 2 బైట్స్ అంటే మనకి ఇంటిజర్ డేటా టైప్ రేంజ్. ఇంటిజర్ డేటా టైప్ రేంజ్ ఎలా చెప్పాడు అంటే 0 to 65,535 అని చెప్పొచ్చు, లేదా 32,768. నెగిటివ్ నెంబర్స్ 32,768, పాజిటివ్ నెంబర్స్ వేర్ పాజిటివ్ నెంబర్ స్టార్ట్స్ విత్ 0 కాబట్టి 32,767. ఇలా రేంజ్ని వాళ్ళు క్యాల్కులేట్ చేశారు. సే ద బేసిక్ కోర్ కాన్సెప్ట్ ఈస్ దిస్. అంటే 8 బిట్స్ స్పేస్ ఉన్నప్పుడు దానిలో 256 సింబల్స్ పడతాయి కదా. అంటే 255 ఈజ్ అ లాస్ట్ కోడ్ నెంబర్ కాబట్టి మేము 300 పెడితే ఏమవుతుంది అంటే ఏం కాదు, 300 దానిలో పట్టదు. ఎందుకంటే అక్కడ అంత అన్ని సీట్లు లేవు. మీరు 4 సీట్లు రిజర్వ్ చేసి 6 మంది కూర్చుంటామనంటే సినిమా థియేటర్ రోడ్ ఒప్పుకోడు అన్నంత సింపుల్ కాన్సెప్ట్. దీనిలో పెద్దగా ఆలోచించేంత లాజిక్ ఏం లేదు. ఇది ఫస్ట్ స్టేట్మెంట్. అండ్ ఐ థింక్ ఈ రేంజ్ ఎలా క్యాల్కులేట్ అవుతుంది అంటే వాడు దానికి ఒక షార్ట్ కట్ ఫార్ములా ఇచ్చాడు. 2 to the power of n వేర్ n ఈజ్ నెంబర్ ఆఫ్ బిట్స్. 2 to the power of n వేర్ n ఈజ్ నెంబర్ ఆఫ్ బిట్స్. అంటే 1 బైట్ అంటే 8 బిట్స్ కాబట్టి దాని రేంజ్ ఎంత అంటే 2 to the power of 8. మరి ఇంటిజర్ 2 బైట్స్ కదా, 2 బైట్స్ అంటే 16 బిట్స్ కాబట్టి దాని కెపాసిటీ ఎంత అంటే 2 to the power of 16. 2 to the power of 16 అంటే 65,536. దాన్ని సగం చేసి సగం నెగిటివ్ నెంబర్స్ సగం పాజిటివ్ నెంబర్స్. ఎందుకంటే కంప్యూటర్స్లో నెగిటివ్ నెంబర్స్ కూడా నెంబర్సే. -5 అంటే 0 కంటే చాలా తక్కువ అని మనకు అనిపించవచ్చు, కానీ -5 అనేది కూడా ఒక డాటా వాల్యూ కంప్యూటర్లో స్టోర్ చేయాలి కాబట్టి ఇలా దాని మీద ప్రాసెస్ ఇంటర్నల్గా జరిగేలా చేశారు. ఇది ఫస్ట్ కాన్సెప్ట్. అండ్ సెకండ్ కాన్సెప్ట్, మన కీబోర్డ్లో టోటల్గా 256 సింబల్స్ ఉన్నాయి. ఈ పదాన్ని జాగ్రత్తగా గమనించండి. మన కీబోర్డ్లో టోటల్గా 256 సింబల్స్ ఉన్నాయి, అంతకంటే ఎక్కువ లేవు. రైటా. ఇప్పుడు కీబోర్డ్లో చాలా కీస్ ఉన్నాయి. దానిలో మీరు ఏదో ఒక కీ నొక్కారనుకోండి,
ఒక కీ నొక్కితే దాని కోడ్ నంబర్ బైనరీ సిస్టంలో కన్వర్ట్ అయ్యి ట్రాన్స్ఫర్ అవుతుంది అన్నాం. అంటే ఇప్పుడు 256 సింబల్స్ ఉంటే వాటి కోడ్ నంబర్స్ మీరు డైరెక్ట్గా అన్సైన్డ్ వాల్యూనే తీసుకున్నాను అనుకోండి, 0 to 255. అండ్ వెరీ క్లియర్ స్టేట్మెంట్. 0 to 255 అంతకంటే పెద్ద నెంబర్ లేదు. 256 అనే కోడ్ నెంబర్ కూడా లేదండి కీబోర్డ్కి. రైటా? అంటే మన ఆపరేటింగ్ సిస్టంలో అలాంటి కోడ్ లేదు. దాన్ని పక్కకు పెట్టండి. ఇప్పుడు అండ్ డోంట్ హ్యావ్ ఎ క్వశ్చన్ అన్న, అంటే తెలుగు అక్షరాలు ఉన్నాయి కదా సార్, ఈలు హిందీ అక్షరాలు ఉన్నాయి, ఇంకా అదర్ లాంగ్వేజ్ ఇవి కూడా ఉన్నాయి. ఓకే, దట్ వి విల్ సీ లేటర్. నౌ వీఆర్ విత్ ద ప్యూర్ కోర్ కాన్సెప్ట్. వాటి గురించి ఇది అయిపోయిన తర్వాత డిస్కస్ చేస్తాం. అంటే ఇప్పుడు మీరు కీబోర్డ్లో ఒక కీ నొక్కారు అని అంటే దాని కోడ్ నంబర్ బైనరీ సిస్టంలో కన్వర్ట్ అయి ట్రాన్స్ఫర్ అవుతుంది అనడంలో ఎటువంటి డౌట్ లేదు. సేమ్ కాన్సెప్ట్ లైక్ దోశ హోటల్లో గోల్, ఇంట్లో గోల్ అయి వచ్చింది రోల్ లాంటి సింపుల్ స్టేట్మెంట్. నౌ దెర్ ఈస్ ఎ టర్మ్ కాల్డ్ యూనిట్ మెజర్మెంట్. ఈ పదాన్ని కొంచెం జాగ్రత్తగా గమనించండి. యూనిట్ మెజర్మెంట్ అంటే దాన్ని మెజర్ చేయడానికి మనం ఏ యూనిట్ వాడాలి? ఫర్ ఎగ్జాంపుల్ లిక్విడ్ అయితే లీటర్స్ అని అంటారు. ఓకే, 1 యూనిట్. డిస్టెన్స్ అయితే ఏదో మీటర్స్ అని అంటారు, లేదా కిలోమీటర్స్ అనొచ్చు. కిలోమీటర్స్ కూడా మీటర్ని బేస్ చేస్తే 1000 మీటర్స్ ఈజ్ 1 కిలోమీటర్, రైట్? అదే వెయిట్ అయితే లీటర్స్లో మెజర్ చేయరు. వెయిట్ అయితే గ్రామ్స్లో మెజర్ చేస్తారు. మీరు భోజనం చేసేటప్పుడు మీరు సరిగా తినలేదనుకోండి, మీ అమ్మగారు అడుగుతారు, ఏ సరిగా భోజనం చేయలేదు అంటే, లేదమ్మా నేను తిన్నాను. పదాలు జాగ్రత్తగా వినండి. లేదుగా పెట్టిందంతా అలాగే ఉంది కదా అంటే, లేదమ్మా నేను 6 ముద్దలు తిన్నాను, నా కడుపు నిండింది చాలు. సో అక్కడ మీరు వాడిన పదం ఏమేనంటే 6 ముద్దలు తిన్నాను. లేదు ఏదో చపాతీలు చేసి పెట్టారనుకోండి, ఓ 10 చపాతీలు ముందర పెట్టినారు, తినరా అన్నారు. నీకు ఎన్ని కావాలో తిను అన్నారు, మీరు ఒక చపాతీ 2 చపాతీలు తిన్నారు. ఆ సైజ్ ఎంత అన్నది పక్కకు పెట్టండి. సైజ్ ఈజ్ నాట్ ఎ క్వశ్చన్. చపాతీలు అన్నీ అట్లే ఉన్నట్టు లేదమ్మా 2 చపాతీలు తిన్నాను సే. అంటే మీరు అన్నం తినేటప్పుడు అక్కడ యూనిట్ మెజర్మెంట్ లీటర్లు కేజీలు కాదు, మీరు ఎన్ని ముద్దలు తిన్నారు. దిస్ ఈస్ వాట్ యూనిట్ మెజర్మెంట్ ఆఫ్ వాట్ యు ఈట్. దీన్ని చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకున్న అర్థం చేసుకున్నారనుకోండి. ఇప్పుడు అంటే ఒక 6 ఏళ్ళు 7 ఏళ్ల పిల్లాడు ఉన్నాడు అనుకోండి, వాడి చెయ్యి ఇంత ఉంటుంది, మన చెయ్యి ఇంత ఉంటుంది. వాడు ముద్ద అని అంటే ఇంత చిన్నది ఉంటుంది. ఓ ఇంకా 3 ఏళ్ళు 2 ఏళ్ళు 3 ఏళ్ళు అంటే అమ్మ గోరు ముద్దలు తినిపిస్తుంది. అంటే గోరు మీద ఎంత ముద్ద పడుతుందో అది ముద్ద. గోరు ముద్ద అంటే గోరుకు సరిపోయే అంత సైజులో ముద్ద నోట్లో పెట్టడాన్ని గోరు ముద్ద అంటారు. మన చేతిలో ముద్ద అంటే కొంచెం పెద్దగా ఉంటుంది. ఆ హోటల్కి వెళ్ళి ఉంటారు, వాడు 2 చపాతీ 40 రూపీస్ అని అంటాడు. ఒక హోటల్లో చపాతీ ఇంటూ ఉంటుంది, ఒక హోటల్లో చపాతీ ఇంటూ ఉంటుంది. అంటే చపాతీ సైజ్ని బట్టి వాడు రేట్ పెట్టుకుని ఉంటాడు. ఇంకో హోటల్ 60 అని అంటాడు. ఇక్కడ సే దిస్ ఇస్ వాట్ యూనిట్ మెజర్మెంట్. ఈ పదాన్ని చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టండి. ఇప్పుడు కీబోర్డ్లో మీరు ఒక కీ నొక్కితే ఒక యూనిట్ డేటా ట్రాన్స్ఫర్ అయింది. ఇది చాలా జాగ్రత్తగా గమనించండి. కీబోర్డ్లో ఒక కీ నొక్కితే ఒక యూనిట్ డేటా, 2 కీలు నొక్కితే 2 యూనిట్ల డేటా, కీబోర్డ్లో 10 కీలు నొక్కితే 10 యూనిట్ల డేటా ట్రాన్స్ఫర్ అయింది. మరి అక్కడ యూనిట్ మెజర్మెంట్ అంటే అన్నం తినేటప్పుడు ముద్దలు అన్నట్లు, అక్కడ యూనిట్ మెజర్మెంట్ అంటే ఎంత ఉంటుంది అంటే కీబోర్డ్లో మీరు ఏ కీ నొక్కినా దాని కోడ్ నెంబర్ ట్రాన్స్ఫర్ అవుతుంది కానీ కాబట్టి దాని కోడ్ నంబర్స్, ఏ కీ నొక్కినా దాని కోడ్ నెంబర్ 255 కంటే పెద్ద కోడ్ నెంబర్ ఉండదు. చాలా ఇంపార్టెంట్ స్టేట్మెంట్. 255 కంటే పెద్ద కోడ్ నెంబర్ ఉండదు. నౌ నౌ ఇప్పుడు ఈ 255 ఏదైతే ఉందో దాన్ని మీరు బైనరీ సిస్టంలో కన్వర్ట్ చేస్తే చాలా జాగ్రత్తగా గమనించండి. సే 2 127s 1 2 మళ్ళీ 2తో డివైడ్ చేస్తే బైనరీ సిస్టంలో ఇలాగే కన్వర్ట్ చేస్తారు కదా. సే 63s 1 31s 1 2 15s 1 సే 15, రైటా? ఇప్పుడు 2 7s are 1 2 3s are 1 2 1s are 1 2 0s are 1. సే 1 2 3 4 5 6 7 8. దిస్ ఇస్ వాట్ డూప్లికేట్, రైట్? అంటే ఇది 8. చాలా జాగ్రత్తగా గమనించారనుకోండి, ఇక్కడ మీరు కీబోర్డ్లో
ఒక కీ నొక్కితే ఏదో ఒక కీ దాని కోడ్ నంబర్ 255 కంటే పెద్దది ఉండదు. దాని కోడ్ నంబర్ ఈజ్ ఆల్వేస్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 255. అంటే మీరు ఏ కీ నొక్కినా దాన్ని బైనరీ సిస్టంలో కన్వర్ట్ చేస్తే అది, ఇది చాలా ఇంపార్టెంట్ పదం, జాగ్రత్తగా గమనించండి, అది 8 బైనరీ డిజిట్స్. 8 బైనరీ డిజిట్స్ గా కన్వర్ట్ అవుతుంది. ఎంతకంటే ఎక్కువగా కన్వర్ట్ కాలేదు, ఎందుకంటే అంతకంటే పెద్ద కోడ్ నంబర్ లేదు. రైటా? సో అంతకంటే పెద్ద కోడ్ నంబర్ లేదు కాబట్టి ఆ 8 బైనరీ డిజిట్ల కంటే పెద్దగా కన్వర్ట్ అవ్వాలి అంటే కుదరదు. కాబట్టి కీబోర్డ్లో ఒక కీ నొక్కితే సే 1 యూనిట్ డాటా ఈజ్ 8 బైనరీ డిజిట్స్. 2 యూనిట్ల డాటా 16 బైనరీ డిజిట్స్. ఎందుకంటే కీబోర్డ్లో అంతకంటే పెద్ద కీస్ లేవు. 2 కీలు నొక్కారు అంటే 8 బైనరీ డిజిట్లుగా కన్వర్ట్ అవుతుంది. ఇప్పుడు మళ్ళీ 8 బైనరీ డిజిట్లు అలా పలకడానికి బద్ధకం ఎక్కువై దీనిలోంచి మొదటి 2 అక్షరాలు చివరి 2 అక్షరాలు తీసుకుని దాన్ని 8 బిట్స్ అని పిలవడం మొదలు పెట్టారు. ఇది చాలా జాగ్రత్తగా గమనించండి. సే 1 యూనిట్ డాటా ఈజ్ 8 బిట్స్. ఆ తర్వాత మళ్ళీ ఒకవేళ 8 బిట్స్ బాగానే ఉంది, ఆ, 3 కీలు నొక్కితే ఆ 8 ఈజ్ 24 బిట్స్. 10 కీలు నొక్కితే 8 10 80 బిట్స్. 23 కీలు నొక్కితే 23వ ఎకం మనకు రాదు. కాబట్టి వాళ్ళు ఏం చేశారు, ఈ 8 బిట్స్ని కలిపి ఒక కొత్త పేరు పెట్టారు. ఈ పదం చాలా ఇంపార్టెంట్. బైట్ అని పిలవడం మొదలుపెట్టారు. మొత్తం కంప్యూటర్ సైన్స్లో ఇంక్లూడింగ్ ఏఐ టెక్నాలజీ కావచ్చు, లేకపోతే డాటా సైన్స్ టెక్నాలజీ కావచ్చు, లేకపోతే యూటెక్ కంప్యూటర్ నెట్వర్కింగ్ హార్డ్వేర్ సాఫ్ట్వేర్, మొత్తం కంప్యూటర్ సైన్స్ అంతా కలిపితే దానిలో కంప్యూటర్స్కి మాత్రమే సంబంధించిన ఒకే ఒక పదము బీవైటీఈ బైట్. మిగతా సైబర్ చెత్త చదరం అన్ని మిగతా సబ్జెక్టుల నుంచి నొక్కేసిన పదాలే తప్ప దాని సొంత పదాలు ఉంటే ఏం లేవు. ఒక కంప్యూటర్ సైన్స్కి సంబంధించిన ప్యూర్ కంప్యూటర్ సైన్స్ కోసం మాత్రమే డిజైన్ అయిన ఒకే ఒక ఇంగ్లీష్ పదము బీవైటీఈ బైట్. సో 8 బిట్స్ని కలిపి 1 బైట్ అని పిలవడం మొదలుపెట్టారు ఈజ్ ది కాన్సెప్ట్. దీన్ని అదర్వైజ్ ఎలా చెప్తారంటే, 1 బైట్ ఈజ్ ఈక్వల్ టు 8 బిట్స్. ఎందుకు సార్ 1 బైట్ ఈజ్ ఈక్వల్ టు 8 బిట్స్? 10 బిట్స్ పెట్టొచ్చు కదా అంటే అది అలాగే, అదంతే, వాళ్ళు పెట్టినారు, మీరు అట్లే నేర్చుకోండి. ఎందుకంటే అంతకంటే ఎక్కువ లేవు. ఎందుకు లేవు? ఎవరి దగ్గర కారణాలు ఉండవండి. ఎవరు ఎందుకు అంటే మాకు అర్థమయ్యేది అవసరం లేదు. వీ డోంట్ నీడ్ నాలెడ్జ్, వీ నీడ్ ఓన్లీ ఇన్ఫర్మేషన్. అంటే వీ నీడ్ స్కిల్ ఓన్లీ ఇన్ ది సర్టిఫికేట్. నువ్వు పరీక్షలో రాసేసినా వాడు టిక్కులు పెట్టినాడు, మార్కులు వచ్చేసినాయి, దేర్ ఎండ్స్ మ్యాటర్. అంతకంటే ఎక్కువ మనం ఆలోచించట్లేదండి. దిస్ ఈస్ ద బిగ్గెస్ట్ ప్రాబ్లం. ఓకే, ఈ రోజుకి ఇది చాలు. ఇది బాగా అర్థం చేసుకోండి. దీని ముందు వెనక ఇంకొక 2 కాన్సెప్ట్స్ ఉన్నాయండి. ఏది? 1 బైట్ ఈజ్ ఈక్వల్ టు 8 బిట్స్కి ముందు ఒక కాన్సెప్ట్ ఉంది, 1 బైట్ ఈజ్ ఈక్వల్ టు 8 బిట్స్ తర్వాత ఒక కాన్సెప్ట్ ఉంది. దాన్ని మనం నెక్స్ట్ వీడియోలో చూస్తాం. సే అంతవరకు సెలవు.